పరిసేయుడు నిలవబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని గణపరచడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి కాదు, నిలబడి చేతులు చాచి అందరికి చేయూతనివ్వడానికి కాదు, తన ఘనతను చెప్పుకోవడానికి, తన మహిమను చెప్పడానికి. పైగా వాళ్ళకి ఇళ్ళకి కాదు, డైరెక్ట్ ఎవరో చెప్తున్నాడు. ఏమనాలి వాడిని? దేవునికి తెలియదు ఒక వ్యక్తి. నువ్వేంటో నీ గురించి నువ్వు చెప్పకముందే దేవునికి తెలుసు. దావీదు ఇంట్లో అన్నలందరి గురించి తెలుసు దేవునికి. నో 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 అన్నాడు. అంత పెద్ద ప్రవక్త. సమూయేలేమో ఈడాయి ఉంటాడంటే దేవుడు అంటున్నాడు నో. చివరికి సమూయేలుకి చెవులకి దేవుడు ఓ మంచి మాట చెప్పాడు. మనుషుడు పై విషయాలను చూస్తాడు, అతడు నాకొద్దు అన్నాడు. దేవుడు తెలీదా? నువ్వేంటో ప్రభువు తెలుసు. మనందరి గురించి ప్రభువు తెలుసు. ఎవరు ఇంకొక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరినీ ఎరిగినవాడు ఆయన. వారి హృదయాంతరంగాలు ఎరిగినవాడు, వారి హృదయంలో పుట్టు ఆలోచనలు ఎరిగినవాడై అని వాక్యంలో రాయబడ్డాడు. నిలవబడ్డాడు. ఎందుకు నిలవబడాలి? అందరు ఎందుకు చూడాలి? ఏమొస్తుంది? మనుషులు చూస్తే. మనుషులు మెప్పు కోరుతున్నావా? మనుషుల ఘనత కోరుతున్నావా? మనుషుల దృష్టిలో ఉండాలని ఆశపడుతున్నావా? అందరు నా గురించి మాట్లాడుకోవాలి, అందరు నన్నే చూడాలి, నా గొప్పతనం చెప్పుకోవాలి. ఏ దినమైతే నీకు ఆలోచన వచ్చిందో బహుశా నీ పతనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. ప్రవ్వా, నేను కనిపించకూడదు, నువ్వే కనిపించాలి. నేను దాక్కుంటాను ప్రవ్వా, నువ్వు కనిపించు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను అవును. ఆయన చెప్పులు వారు విప్పడానికి వాళ్ళు అడిగారు, నువ్వేనా మెషేవి? నువ్వు చూస్తే అట్టగే ఉన్నావు, యోర్దాను ప్రాంతంలో బోధిస్తున్నావు, యెషయా గ్రంథంలో రాయబడిన 40వ అధ్యాయం నీలో కనిపిస్తుంది అని శాస్త్రులు పరిశీలిస్తున్నాడు. కాదు, నేను కాదు. ఇంకొక మాట అన్నాడు, నేను కాదంటే సరిపోయేది. ఆయన చెప్పులు వారు విప్పడానికి డౌన్ టు ఎర్త్, డస్ట్ అంటున్నాడు ఆయన. ఇది కదా తగ్గింపు. ఎందుకు కనిపించాలనుకుంటున్నావు? నేటి దినాన క్రైస్తవ సమాజంలో, సంఘాలలో తెలుసా, దేవుడు కనిపించట్లేదు, దేవుడు మహింపరచబట్టలేదు. వాళ్ళే నేనే కనిపించే కాడకే దేవుడు ఎప్పుడు కనిపించాలి? నా గురించి నేనే చెప్పుకుంటుంటే నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పాలి? నేను హెచ్చించుకుంటుంటే దేవుణ్ణి ఎవరు హెచ్చించాలి? నా ఘనత, నా పొగడత, నా చదువు, నా పాండిత్యం, నా తెలివి, నా వివేకం, నా వాగ్దాటి, నా గురించే నేను చెప్పుకుంటే మరి దేవుడి గురించి ఎవరు చెప్పాలి? పరిసేయుడు బుద్ధి అది. నేటి దినాన క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయింది. గుర్తింపు కావాల్సి వచ్చింది, హెచ్చింపు కావాల్సి వచ్చింది, ఘనత కావాల్సి వచ్చింది. వద్దు. దేవునికి మనం ఆపాదించవలసిన వారమై ఉన్నాం.